పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది ఏంటో ఈరోజు. అదేనండి, పాలకోవా చేద్దామని చెప్పి ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. అసలు ఎలా వస్తుందో చూద్దాము అని చెప్పి ఈరోజు ప్రయోగం చేస్తున్నాను. ఒక 1/2 లీటర్ పాలని మందపాటి కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో పోసి పొయ్యి వెలిగించి పెట్టాను. కుక్కర్లో అయితే బాగా మందంగా ఉంటుంది కాబట్టి గరిటె తిప్పుతూ ఉండొచ్చానని చెప్పి, పాలు అడుగంటకుండా ఉంటాయని చెప్పి నేను కుక్కర్ తీసుకున్నానండి. అలా పాలు పోసి తిప్పుతూనే ఉండాలి. 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. 1/2 లీటర్ కాస్త 1/2 లీటర్ అయినాయి. అప్పుడు ఒక చిన్న గ్లాస్తో పంచదార తీసుకొని వేశాను. ఇంకా పలుచగానే ఉంది తిప్పుతూ ఉన్నా కూడా, అందుకని చెప్పేసి 2 స్పూన్లు మైదా తీసుకొని కాచి చల్లార్చిన పాలతోటి ఎక్కడ మైదా పిండి ఉండలు లేకుండా కలిపాను. కలిపి 1/2 లీటరు అయిన పాలల్లో ఈ మైదా పిండి కలిపిన పాలను పోసాను. పోసి మళ్ళీ తిప్పుతూ ఉంటే కొద్దిసేపటికి గట్టి పడుతుంది. అలాగే తిప్పుతూ ఉన్నాను. కానీ మైదా పిండి వేయటం మంచిది కాదు. కొంతమంది బొంబాయి రవ్వ కూడా వేస్తారు 2 స్పూన్లు. కానీ నేను ఇక్కడ మైదా పిండి 2 స్పూన్లే కదా, ఎక్కువ వాడట్లేదు కదా, ఏం పర్వాలేదు. తీపి చూస్తే కొద్దిగా తక్కువగా ఉంది, అందుకని చెప్పి మళ్ళీ ఇంకొక చిన్న గ్లాసు సగం వేశాను పంచదార. చూడండి, ఇంకా కొద్దిగా దగ్గర పడుతున్నది. ఎందుకంటే కొద్దిగా మైదా కలిపిన పాలు పోయటం వల్ల చిక్కబడింది. ఇదొక ఫ్లేవర్ ఉంది. ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి. మనం ఇక్కడ ఎక్కువ మైదా పిండి ఎప్పుడన్నా వాడుకోవచ్చు. కొద్దిగా 2 స్పూన్స్ మైదా పిండి నేను ఇక్కడ ఎక్కువ వేయలేదు, ఓన్లీ 2 స్పూన్సే వేశాను. చూడండి కోవా ఎంత బాగా వచ్చిందో. కోవా పిల్లలుగా రాలేదు కానీ ఇలా క్రీమీగా వచ్చింది, బాగుంది, ఫ్లేవర్ బాగుంది. నా చిన్నప్పుడు గుంటూరులో కోన్ ఐస్ మీద ఇలాగే క్రీమీగా ఉండే కోవా పెట్టించేవాళ్ళు. ఆ ఐస్ తిన్న సంఘటన నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది.